మొన్న వీడు ఏం చేసిండు, చైతన్య శ్రీ చైతన్యలో భాగవతం అని అన్నాడు కదా, శ్రీ చైతన్య భాగవతం వీడు చెప్పడానికి కారణం చెప్తాను. ఈయన శ్రీ చైతన్య భాగవతం అన్నాడు కదా. ఇగో వీడు ఎందుకు చెప్తాడు లంగ మాటలు అంటే, ఏమంటాడు, శ్రీ చైతన్య ర్యాంకు 1, 2, 3, 4, 5 అని రాసుకుంటారు. పిల్లల్ని తల్లిదండ్రులను పీడించి పైసలన్నీ గుంజుకుంటారు. అసలు అలా ర్యాంకర్లు లేవు. ఏం చేస్తారంటే, ఇప్పుడు ఊర్లల్లో బాగా చదివే పిరగాళ్ళని తీసుకొచ్చి ఇగో ఈ 1, 2, 3, 4 అనే బ్రాంచీలకు వెళ్ళి ఎంకులాడి టాప్ లీడర్లు అంతా ఎంకులాడి మెయిన్ బ్రాంచీలకు మార్చి ఈ మెయిన్ బ్రాంచీలో అందరినీ టాపర్లను వేసి ఈ టాపర్లకే ఈ 1, 2, 3, 4, 5 ర్యాంకులకు స్టార్ట్ చేస్తారు. టాపర్లు అంతా కలిసి ఒక గ్రూప్ చేస్తారు. ఆ గ్రూపులలో ఉన్నోళ్ళనే టాపర్లు అవుతారు. శ్రీ చైతన్య చేస్తున్న దుర్మార్గం ఇది. శ్రీ చైతన్య మొత్తమే దుర్మార్గం ఉన్నది అంట. ఎందుకు తెలుసా, వీళ్ళ అన్న బిడ్డ శ్రీ చైతన్యలో చదువుతాను. ఇప్పుడు ఆ ఫీజు ఎగ్గొట్టడానికి కథలు విన్నవాడు. నిజమే, విద్యా వ్యవస్థలో ఒక శ్రీ చైతన్య కాదు, టోటల్ ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అన్ని పీడిస్తున్నాయి. దాంట్లో తప్పేం లేదు. దాంట్లో మనం ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అసలు పీడిస్తలే అని మనం అనం. ప్రైవేట్ విద్యా వ్యవస్థలు మొత్తం జలగల్లాగా పీక్క తింటున్నాయి. వీడు ఏమంటాడు, ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలి నాకు, ఉచిత విద్య ఉచిత వైద్యం, ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలి. నా భార్య ఏది గవర్నమెంట్ టీచర్గానే ఉండాలి, కానీ నా అన్న పిల్లలు మాత్రం ప్రైవేట్లో చదవాలి. ముందు నీ అన్న పిల్లలను తీసుకొచ్చి గవర్నమెంట్లో వేసి చూపించి గప్పుడు ఇగో గవర్నమెంట్ స్కూళ్ళను మంచిగా చేయరి, గవర్నమెంట్లో విద్య మంచిగా అందుతుందని చూపెట్టరా. ఆదిబట్లలో ఉన్న శ్రీ చైతన్యలో వీని అన్న పేరు వెంకటేశ్వరు. వాడు పచ్చి కులవాది. వీని అన్న పేరు ఇది పచ్చి కులవాది. ఇవి ఆదిబట్ల శ్రీ చైతన్య బ్రాంచ్లో తీన్మార్ మల్లి గాని పెద్దన్నకు సంబంధించిన బిడ్డ ఆ స్కూల్లో చదువుతాను. ఇప్పుడు దాంట్లో 2 లక్షల రూపాయలు వీళ్ళు ఫీజు కట్టాలి. వీనికున్న 100-200 కోట్లకెళ్ళి 2 లక్షలు కూడా అన్న బిడ్డకి ఇవ్వకుండా ఈ 2 లక్షలకు కొట్టడానికి శ్రీ చైతన్య మీద దుమ్మెత్తిపోతాను వాడు. ఇది వీని బతుకుల కట్టే. అరే నువ్వు ఏది చేసినా 2 నిమిషాలు దొరుకుతావు. ఎందుకంటే నీ బతుకంతా బ్లాక్మెయిలింగేరా. ఈ 2 లక్షలు ఇప్పుడు ఎగగొట్టడానికి శ్రీ చైతన్య 1, 1, 1, 1, 2 అని ర్యాంకులు అంటారుగా. ర్యాంకులలో ఏమి లేదు, టాపర్లు అందరు కలిసి ఒక మెయిన్ బ్రాంచ్లో వేసి ఆ చదివిచ్చి ఆ ర్యాంకులు తెచ్చుకుంటారు అంటాడు. మళ్ళీగా ఆల్రెడీ మొన్న దొరికిపోతీవి. కంట్రీ డిలేట్ని బ్లాక్మెయిలింగ్ చేసి అట్లా దొరికిపోతీవి. ఆ కేసులో ఇరుక్కుంటేవి. మళ్ళీ కానీ బాధితుడు ఉన్నాడు ఆయన నిజామాబాద్ నుండి. కాబట్టి ప్రజలారా, మళ్ళీ కానీ ప్రతి చర్య వెనుక ఒక దుర్మార్గం ఉంటుంది. మళ్ళీ కానీ ప్రతి ఆలోచన వెనుక ఒక దుర్మార్గమైన బ్లాక్మెయిల్ ఉంటుంది. వాని అన్న బిడ్డ కట్టవలసిన 2 లక్షల ఫీజు కట్టకుండా ఉండడానికి శ్రీ చైతన్యం మీద దుమ్మెత్తిపోసిండు. శ్రీ చైతన్యం ఒక్కటే ఉన్నదా? మరి నీకు లేదా విద్యా సంస్థ? మీ అన్న నడపలేదా ప్రైవేట్ విద్యా సంస్థలు? నీ దోస్తులకు లేవా స్కూల్లో? మీరు నడతలేరా స్కూల్లో? ముందు మీ స్కూళ్ళలో జరుగుతున్న దుర్మార్గాల గురించి చెప్పురా. మళ్ళీగా బోడుప్పల్లో నువ్వు కబ్జా చేయాలనుకున్న స్కూల్ గురించి చెప్పు. ఆ స్కూల్ గురించి చెప్పినాక ఈ భాగవతం అంతా చెప్పు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థ ఉండద్దని చెప్పురా. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులే ఉండద్దు, ఎస్సీ బీసీ ఎస్టీలకు సగం మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పురా. గప్పుడు నువ్వు మొగనివి అవుతావు. పోయి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి చికటి సార్ నాకు నేను బొడుసుకత్తా గి చిన్న పాప 24 సంవత్సరాల పాప దగ్గరికి పోయి ఓట్లాడుకునే దుస్థితికి అత్తివి గాడిది నీదో బతుక. మళ్ళా బీసీలు మీ దగ్గర బీఫామ్లు మాత్రమే లేవు కదా, ఇక బీఫామ్లు నేనే ముద్ర వేసుకొస్తా, ఆ బీఫామ్లు ముద్ర వేసుకొచ్చి మొత్తం బీసీలను గెలిపిస్తా అని నీలమ్మదుని నమ్మిత్తివి. నీలమ్మదుని నమ్మించి ఆయనతో 20-30 లక్షలు ఖర్చు పెట్టితివి. తెలిసి తెలియని బీసీలను అందరూ ముంచితివి. మళ్ళీ పోయి యశస్విని రెడ్డి దగ్గర కూర్చొని యశస్విని రెడ్డి కాలు మొక్కితివి. ఈ చిన్న పాప 24 సంవత్సరాల అమ్మాయి
ఎమ్మెల్యే గెలిస్తే 100 కోట్లు పెట్టి గెలిచింది. ఆ దగ్గర పోయి ఆ కాలు మొక్కి నాకు కూడా ఓట్లు వేపి తల్లి అని అడుక్కునే దుస్థితికి వచ్చా నీ బతుకులకు వచ్చే. నీదో బతుకైపోయింది. ఎందుకురా మళ్ళీగా నువ్వు బతికి? ఊర్లలో కుక్కలు బతుకుతానో నువ్వు బతుకుతానో, ఎందుకు బతుకుతానో అర్థమైతలేదు. కాబట్టి ప్రజలారా, ఇక మల్లిగాని భాగవతం అయితే ఇది. మరొకసారి చెప్తున్న ప్రజలారా, సేవ్ తెలంగాణ సేవ్ హైదరాబాద్ నినాదంతో మనం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ముందుకు పోతాం. ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో జైన్ కావాలనుకునే వాళ్ళు 9704642961 కి మీ గ్రామం డీటెయిల్స్, మీ మండలం డీటెయిల్స్, మీ నియోజకవర్గం డీటెయిల్స్, మీ జిల్లా డీటెయిల్స్ పెట్టండి, మీ విద్యా అర్హతలు పెట్టండి, మీ జాబ్ గురించి కూడా పెట్టండి. అదే విధంగా వాట్సాప్ కు మాత్రమే మీ డీటెయిల్స్ పంపండి. ఇక అదే విధంగా మన ఛానల్ కి సాయం చేయాలనుకునే వాళ్ళు కూడా ఇదే నంబర్ కి కొంత సహాయాన్ని అందించి చిల్కా ప్రవీణ్ గొంతుని బలంగా నిలబడేలాగా కొంత సహకారం అందించాలని మరొకసారి మీ అందరికి చెప్తూ